భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని శేషగిరి నగరంలో వడ్డెర సంఘం శివరాత్రి ఐలమల్లు ఆదేశాలతో పెనుపాక నియోజకవర్గంలో నాయకులు శ్రీనివాస్ సాంబా ఆధ్వర్యంలో వడ్డెర కుల సంఘం జెండా ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెరలను చిన్నచూపు చూస్తున్నాయని, మునుగోడు ఉప ఎలక్షన్స్ లో ఎస్టీ జాబితాలో చేరుస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి విస్మరించారని గుర్రం శ్రీనివాస్ మండిపడ్డారు. ఇకనైనా తమ వడ్డెర సంఘాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వడ్డెర సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినటువంటి శ్రీ శివరాత్రి ఐలమల్లు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే విధంగా మా యొక్క సంఘం తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ నిర్మించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంగా అడుగుపెట్టడం జరిగింది. అదే విధంగా మా వడ్డెరలని రాళ్ళు కొట్టుకుంటూ మట్టి పని చేసుకుంటూ అనేకమైన కష్టానికి శారీరక శ్రమకి లోనయ్యి బతుకుతున్న మా వడ్డెరలు రాష్ట్రంలో 29 రాష్ట్రాలుంటే 20 రాష్ట్రాలలో ఎస్సీలుగాను ఎస్టీలుగాను ఉన్న మేము 40 లక్షల మంది ఉన్న వడ్డెరలు 4 లక్షల మంది 3 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాలు మమ్మల్ని లెక్కలు తప్పు పెట్టిస్తున్నారు. అదే విధంగా మా పిల్లల భవిష్యత్తు అయినా చక్కగా ఉండాలని చెప్పేసి తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ శివరాత్రి ఐలమల్లు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మణుగూరులో ఉన్నటువంటి శేషగిరి నగర్ లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాష్ట్రాల్లో కూడా మేము జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది.